హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు తీర్పు సీఎం రేవంత్కు చెంపపెట్టు అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను బలి పశువు చేశారని అసలు దోషి సీఎం రేవంత్ అంటూ ఆరోపిస్తున్నారు రామచంద్రరావు. హైడ్రాను నిషేధిస్తే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయన్నారు రామచంద్రరావు. రేవంత్ ఎంఐఎం కనుసన్నల్లో హైడ్రా నడిచింది అన్నారు. హైడ్రాను రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు రామచంద్రరావు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన ఆదేశాల మీద బీజేపీ స్టాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఎలా చూస్తారు హైడ్రా విషయంలో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన ఆదేశాలను బీజేపీ ఎలా చూస్తుంది? హైడ్రా అనే సంస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి గారికి హిట్లర్ ఇష్టం అంట. హిట్లర్ పదం వాడి అదో హైడ్రా అని ఆయనే చెప్పాడు మన ఇంటర్వ్యూలో. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ హైడ్రాకు రంగనాథ్ గారిని కమిషనర్గా పెట్టారు. 63 దిక్కన్న కేసులు ఉండగా, అదేవిధంగా ఇప్పుడు లోతుకుంటాలో ఉన్నటువంటి భూమిపైన కూడా 3 సార్లు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి ఒక అయితే హైడ్రా సంబంధించినటువంటి అధికారులు కానీ హైడ్రా ఒక కమిషనర్ కానీ దాన్ని కోర్టు ఒక ఆర్డర్ని ధిక్కరిస్తున్నారనే అభిప్రాయానికి వచ్చింది అని అంటే నిజంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా ఫస్ట్ నుంచి కూడా బీదవాళ్ళ ఇళ్ళ మీద అటాక్ చేసి మీకు చెప్తా ఉన్నాం. ఇది హైడ్రా అనేది కేవలం బీదవాళ్ళ ఇల్లు కూలచడానికి తయారు చేశారు. ఇది ప్రభుత్వం అక్కడ ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఫాతిమాక అది మాత్రం ఏం చేయలే. మొత్తం పెద్ద పెద్ద బడాబాబులు ఇల్లు అవి ఏం చేయలే. కేవలం బీదవాళ్ళు మధ్యవర్తి తరగతులకు సంబంధించిన వాళ్ళ ఇల్లే కూలగొట్టడం జరిగింది. కాబట్టి హైడ్రా అనే సంస్థ ఇట్లా రంగనాథ్ గారు ఓన్లీ అధికారే, కానీ ఇది మొత్తం నడిపేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పెట్టిన సంస్థ, ఆయన ఒక కనుసాగులతో ఎంఐఎం కనుసాగులతో హైడ్రా నడుస్తుందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. ఈ యొక్క అధికారిని కేవలం విక్టిమైజ్ చేశారు. ఈయన రంగనాథ్ గారిని విక్టిమైజ్ చేశారు. బట్ మెయిన్ కల్ప్రిట్ ఈజ్ సీఎం. ఇంకా ఆయన డిపార్ట్మెంట్లో వస్తుంది, ఆయన మినిస్ట్రీ కింద వస్తుంది. కాబట్టి సీఎం షుడ్ ఎక్స్ప్లెయిన్, ఆయన ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంది దీనికి కారణం ఏంది. కాబట్టి నేను అనేది హైడ్రా ఒక కమిషనర్ని తొలగించడం కాదు, అసలు హైడ్రానే మొత్తం తీసేయాలి. నేను చెప్పేది అది, హైడ్రా మొత్తం తీసేయాలి. ఎందుకంటే కూలగొట్టడానిక, ఎంఏఎం ప్రొటెక్ట్ చేయడానిక, వాళ్ళ ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయడానిక, బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడానిక? ఎందుకంటే హైడ్రా రంగనాథం కేవలం బలిపశువు చేశారు. డెఫినెట్గా మొత్తానికి హైడ్రాని బ్యాన్ చేస్తేనే పేద ఇల్లు సేఫ్గా ఉంటాయంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.